తానేడు వనిత హోంమంత్రి, ఆమెను హోంకి పరిమితం చేసి వీళ్ళు చేస్తారు, పెత్తనం చేస్తారు మిథున్ రెడ్డి. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మొత్తం మిథున్ రెడ్డి పత్తనం. ఇదే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటే నువ్వు చేసేది ఇదే. గోపాలపురం తలారి వెంకట్రావు, ఆయన అసలు ఏమి సాగనీరు, మొత్తం మిథున్ రెడ్డి చూస్తాడు. తెల్లం బాలరాజు ఎస్టీ పోలవరం కాన్స్టిట్యున్సీ, అతను సీటీ కూడా అతను భార్యకి ఇచ్చాడు, అక్కడ మిథున్ రెడ్డి పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇలా దారుణంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్ దానిలో సజ్జల రామకృష్ణారెడ్డి, అరుణ్ కుమార్ వాళ్ళ బ్రదరు, జగన్మోహన్ రావు అసలు ఎమ్మెల్యే, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళ మీద సజ్జల పెత్తనం చేస్తుంటాడు. సీటు ఇస్తారో లేదు తెలియదు. కైలే అనిల్ కుమార్ పామర్ ఎమ్మెల్యే మీద సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చేస్తారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం. నిన్నటిదాకా పత్తిపాడు ఎమ్మెల్యే ఉన్నటువంటి సుచరిత హోంమంత్రిగా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి లోకల్గా ఉన్న అప్పిరెడ్డి ఎంత వేధించాడో మేమందరం చూసేవాళ్ళం. ఈ హోంమంత్రులు పేరుకి దళితులకి, దళిత మహిళలకి 3 సంవత్సరాలు మాల, 2 సంవత్సరాలు మాదేలకి ఇచ్చి పేరు చెప్తారు తప్ప వాళ్ళని ఇంటికే పరిమితం హోం అంటే హోంలాగే పరిమితం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. నా ఎస్సీ ఎస్టీలు అనే దానికి సార్థకత చేకూర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే మొట్టమొదట ఏదో స్వామి చెప్పినట్టుగా బతికున్నప్పుడే చితి మీద పెరిచినటువంటి పరిస్థితులు. మొట్టమొదట శ్రీదేవి మీద వేటేశారు. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎన్నుకోబడితే అక్కడ తీసిపోయి ఇంకొకరిని ఇన్ఛార్జిగా పెట్టి ఎమ్మెల్యేని పక్కన పెట్టి పెత్తనం అధికారులకి ఆ ఇన్ఛార్జ్ చెప్పినట్టు చేయమన్నాడు. అదేవిధంగా తర్వాత ఇక సీక్వెన్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు ఉండగానే అక్కడ ఇన్ఛార్జీని వేరే వాళ్ళని పెట్టేసి మొట్టమొదట అవమానించడం మొదలుపెట్టింది ఎస్సీలనే. సుచరితని హోంమంత్రి చేసి ఆమె జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పి అక్కడెవడో ఆమె మాట వినకుండా ఆమె తీసుకెళ్ళి మళ్ళీ ఇవాళ తాడికొండ పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా ఉన్నారు. ఇలా మా దగ్గర ఉన్నాడు మేరుగు నాగార్జున అని, నోటితోల మంత్రి. ఆ నోటితోల గురించే మంత్రి పదవి ఇచ్చారు. అతను తీసిపోయి ఇక్కడ పనికిరాడు, ఇక్కడ ఓడిపోతాడని చెప్పి సంతనూతలపాడు పెట్టారు. సంతనూతలపాడులో అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి పెత్తనం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ రానిట్లా, ఎవడు రానిట్లా, గ్రామాల్లో తిరగనిట్లా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పంచాయతీ తేల్లా కాబట్టి అక్కడ తిరగని ఇట్లా. ఇలా ప్రతి చోట ఇదే. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 36 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదే. గూడూరు నియోజకవర్గం వరప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా వచ్చాడు. అక్కడ 3 రెడ్లు పెత్తనం చేస్తారు ఆయన మీద. ఆయనకి సీటు కూడా ఎగ్గొట్టేశారు. ఐఏఎస్ లేదు, గ్రూప్ 1 ఆఫీసర్ లేదు, ఎవడన్నా కానీ దళితుడే. జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దారుణాది దారుణంగా అవమానించబడతా ఉన్నారు. మరి వీళ్ళకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. కాస్తన్నా ఆలోచన చేయండి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంది కదా మనకి. మేమైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతుకుతా ఉన్నాం. మీకు అసలు సిగ్గే లేదు. ఎన్ని అంశాల్లో చూస్తూ ఉన్నాం. మీ అధికారాలు కత్తిరేశారు, మీ అధికారాల మీద పెత్తనం చేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. అక్కడ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం, మా మీద ఎవరు ఈ విధంగా పెత్తనం చేసిన వాళ్ళు లేరు. చూసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. మీ బతికే విధంగా ఉందో ఆ పార్టీలో. ఏమి జరిగినా మాట్లాడరు. దళితుల మీద అకృత్యాలు, దాడులు చేసినా, చంపినా, మానభంగాలు చేసినా, శిరోముండాలు చేసినా మాట్లాడరు, నోరు తెరవరు. ఇవాళ మీ బతుకులేమని మీ సీట్లకి ఎసరు పెట్టాడు. నిన్నటిదాకేమో జాతిని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, దాడులు చేసుకుంటూ వచ్చారు, మానభంగాలు చేసుకుంటూ వచ్చారు, శిరోముండాలు చేసుకుంటూ వచ్చారు, మూత్ర విసర్జన చేసి అవమానించారు. మీరు మాట్లాడకుండా కూర్చున్నారు. ఇవాళ మీ వంతు వచ్చింది, మీ సంగతి తెలుస్తా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నవ్వుకుంటారు, మిమ్మల్ని చూసి మన జాతి నవ్వుకుంటా ఉన్నారు. మీరు నిన్న ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీకు జరుగుతూ ఉన్నటువంటి అవమానానికి నవ్వుకుంటా ఉన్నారు. మీకు ఇంతే జరగాలనుకుంటా ఉన్నారు. మనకు సంబంధించినటువంటి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్నటువంటి పథకాలన్నీ మీ నాయకుడు జగన్ రెడ్డి అడ్డగోలుగా తొలగిస్తే నోరు తెరవకుండా నోరు కుట్టేసుకొని కూర్చున్నారు మీరు. వీటన్నిటికీ మీకు తగిన శాస్తి జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. ఆలోచించండి. ఎంత ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఏంటి?
ఇలా ఓట్లేసింది మొత్తం దళితులు, ఎస్టీలు. ఇలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు జరుగుతున్న అవమానానికి, జరిగినటువంటి నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు వాళ్లే తరివి కొట్టడానికి, సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి, పార్టీకి. చాలా బాధపడతా ఉన్నాం. మరి ఈ షాడో ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు బాధపడతా ఉన్నారు, నాయకులు బాధపడతా ఉన్నారు, కార్యకర్తలు విసిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా గందరగోళం. మరీ ఉత్తరాంధ్రలో అయితే గంజాయి, వీళ్ళే గంజాయి వినియోగం పెరగడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడూ లేనటువంటి విధానంలో క్షీణించిపోవడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ వ్యాపారాలకి, వీళ్ళ అక్రమ దోపిడీకి. మొత్తం పెత్తనం వీళ్ళంతా వీళ్ళ చేతిలో పెత్తనం తీసుకొని ఈ విధంగా ఈ సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ మానిటర్ చేసేవాడు ధనంజయ రెడ్డి. వీళ్ళ పెత్తనం ఏంటండి? ఈ రెడ్ల పెత్తనం ఏంటి దళితుల మీద, ఎస్టీల మీద? గతంలో ఎప్పుడన్నా ఉందా? మీ అలా ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం అయిపోయింది. ఎవడైతే భుజాల మీద మోసి అధికారాన్ని కట్టబెట్టారో, అప్పచెప్పారో వాళ్ళనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తొక్కుతా వచ్చాడు. దాన్ని చూస్తూ వచ్చినటువంటి మీ వంతు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి మీ వంతు ఇవాళ వచ్చింది. మీకు జరుగుతున్నటువంటి అవమానం చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు కళ్ళు తెరవండి. ప్రజలైతే కళ్ళు తెరుస్తున్నారు. ముఖ్యంగా మానవర్గాలు, దళితులు, గిరిజనులు కళ్ళు తెరిచారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా సాగనంపాలో పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.